నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, 2026 కొత్త సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? మొట్టమొదటిగా మన ఛానల్ ప్రేక్షకులు, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ వీళ్ళందరికీ కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 చెప్దాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. అయితే ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా ఆదాయాలు, ఉద్యోగాలు అనేది 2025 సంవత్సరం మధ్యలో ఊడిపోయినాయి అందరికీ, సగం మందికి. ఓకే. చిన్న జాబుల వాళ్ళు కూడా పాపం రెసిషన్ లే ఆఫ్ల వల్ల వాళ్ళు కొంచెం ఉద్యోగాల నుంచి తప్పించుకోవడం జరిగింది. అయితే 2026లో కొంతమందికి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. అయితే ప్రధానంగా వీళ్ళ యొక్క ఆస్తి వ్యవహారాల కోసం వీళ్ళు కోర్టు సమస్యల్లో తిరుగుతూ ఉన్నారనమాట. అలాగే పిల్లల నుంచి వీళ్ళకి కాస్త తలనొప్పి, హెడేక్లు, ఆపదలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. అయితే వీళ్ళ యొక్క ఆరోగ్యపు అలవాట్లు బాగా పెరుగుతాయి మంచిగా. అంటే ఇంతకుముందు డైటింగ్ కోసం వీళ్ళు ఒంటిపూట భోజనాలు చేసేవారు. ఇప్పుడు ఆకుకూరలు, డైటింగ్ స్టైల్ మారింది. ఇప్పుడు కూరగాయలు, ఆకుకూరలు పెట్టుకుంటున్నారు అందరూ. సగం ఉడకబెట్టుకుని తినేవారు, ఇప్పుడు పచ్చి పచ్చి తినేస్తున్నారు. ఈ విధంగా ఈ డైటింగ్ అనేటటువంటిది ఈ యొక్క తులారాశి వారు చేయడం జరుగుతుంది. అండ్ మోకాళ్ళ నొప్పులు అధికంగా వీళ్ళకి రావడం ఉంటుంది. అండ్ విచిత్రం ఏమిటంటే 2025ని మనం వీళ్ళని కంపేర్ చేసుకోమనండి, మన కామెంట్స్ రూపంలో పెడతారు వీళ్ళు. 2025లో చాలామంది టీ తాగుతూ వేడివేడి టీని ఒకసారి చేతుల మీద పోసేసుకున్నారు, ఒకసారి కాళ్ళ మీద పోసేసుకున్నారు. ఏమీ రీజన్ లేకుండా అగ్ని ప్రమాదాలు జరిగినాయి. వీళ్ళని చూసి ఆ జడ్జే భయపడతారమ్మా, మీరు కోర్టులకు వెళ్తారు ఏంటి, నా తీర్పు లేటుగా అవుతుందని 20 సంవత్సరాల నుంచి ఇస్తుంటే తీర్పు లేటుగా అవుతుందని సొసైటీ చేసుకోవడానికి ప్రయత్నించారు అన్నంత రేంజ్లో కనబడేలా కాలిపోయినాయి ఒళ్ళు చాలామందికి. కాబట్టి 2026 సంవత్సరంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా చేతులు మంచిగా బలంగా పట్టుకోవడానికి పటుత్వం ఉండేలాగా తినాలి వీళ్ళు. కాల్షియం డెఫిషియన్సీ అనేటటువంటిది వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా కొంతమందికి భర్త యొక్క అనారోగ్యము కలచివేస్తుంది. చాలా హాస్పిటల్లో చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళకి ఇంకా వీళ్ళు ఇటు ఉద్యోగాలు చేయలేక, అటు భర్త హాస్పిటల్లో ఉంటే ఆ రెండు చూడలేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అండ్ తులారాశి వారు వాళ్ళ లైఫ్ అంతా కూడా చక్కగా హ్యాపీగా, జాలీగా పబ్స్, రెస్టారెంట్స్ ఇవి తిరుగుతూ హ్యాపీగా ఉంటారనమాట. అలాంటిది ఆల్ ఆఫ్ ఎ సడన్ మరి ఈ యొక్క 2025లో హాస్పిటల్లోకి జరిపించడం వాళ్ళ భర్తల్ని ఇటు బ్యాలెన్స్ చేసుకోలేక చాలా డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు కూడా తులారాశిలో చాలామంది ఉన్నారు. సో ఈ 2026 సంవత్సరంలో దానికి అన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పెన్షన్స్ రావడము, గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ప్రభుత్వపు సహకారంతో పాటు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి. అండ్ ఈ యొక్క కేతువు లాభంలో ఉన్నాడు వీళ్ళకి. దానివల్ల నవంబర్ 25వ తేదీ వరకు కూడా విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ వెళ్ళడానికి కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, అవుతారు కూడా. చాలామందికి ప్యాషన్ అనేటటువంటిది ఉంటుంది. ఆ ప్యాషన్ వల్ల నేను ఇదే చేస్తాను, నేను ఈ ఉద్యోగమే చేస్తాను, నేను ఈ వృత్తిలోనే ఉంటాను అని ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్యాషన్కి తగ్గట్టుగా ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు సాధించుకోవడం జరుగుతుంది. కోల్డ్ స్టోరేజ్లు, తర్వాత ఈ యొక్క వ్యాపారాలు అనేటటువంటివి బాగుంటాయి. అండ్ వ్యవసాయము, హార్టికల్చర్, నర్సరీలు, కోళ్ళ ఫారాలు, పౌల్ట్రీస్, హ్యాచరీస్, కోడిగుడ్లు, బర్డ్స్ ఇలాంటివి, అలాగే పాడి పంటలు, ఆవులు ఇవన్నిటిని పెంచడము, డైరీ ఫార్మ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ వ్యాపారాల్లో సూపర్ సక్సెస్ఫుల్గా ఈ తులారాశి వారికి ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే భార్యాభర్తల మధ్య ఎడ్డంటే తెడ్డంటూ వీళ్ళు వాదించుకోవడము, గొడవలు పడ్డము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవంతా కూడా శుక్రమూఢం అసలే 2 ఫిబ్రవరి వరకు మనకు 2026 సంవత్సరం వరకు ఉన్నాయి. కాబట్టి శుభకార్యాలు ఇవన్నీ కూడా జరగడానికి కొంచెం ఆలస్యం అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ కూడా మనకి అక్టోబర్ నెల దాటాలి. అక్టోబర్ నెల దాటిన తర్వాత వీళ్ళకి రాహువు
మనకి ఈ యొక్క కుంభరాశి నుంచి మకర రాశిలోకి రావడం జరుగుతుంది. ఓకే. నవంబర్ 25వ తేదీ 2026 సంవత్సరం తర్వాత పర్మనెంట్గా ఈ యొక్క రాహుగ్రహం సర్దుకోవడం జరుగుతుంది. ఓకే. అందువలన అప్పటికి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇలాంటివన్నీ కూడా సెలక్షన్స్ అయ్యి వీళ్ళ గెలవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఓకే. ఆ విధంగా ఈ యొక్క బ్యూటీ పార్లర్లు, ఈ యొక్క సినిమా యాక్టర్లు వీళ్ళంతా కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. కొంతమంది సినిమా యాక్టర్లు తమ నోటి దురద వల్ల వీళ్ళు కొన్ని సమస్యల్లోకి తామే ఈడ్చుకున్నటువంటి సందర్భాలు జరిగినాయి ఓకే. ఈ తులారాశి వారికి. అందువలన ఈ యొక్క ఇదంతా కూడా ఈ శని ప్రభావము. అందువలన ఇవన్నీ కూడా సమసిపోవడం జరుగుతాయి. కోరి హాయిగా ఇంట్లో ఉండకుండా ఉమెన్స్ కమిషన్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. సో ఇదంతా కూడా శని యొక్క ప్రభావం అన్నమాట. ఓకే. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి వీళ్ళు బయటపడాలి తులారాశి వారు. కాబట్టి చక్కగా ఈ తులారాశి వారికి అందరికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు 2026 సంవత్సరంలో జరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఓకే గురుగారు. ఇప్పుడు తులారాశి వాళ్ళు ఎలాంటి పరిహారాన్ని పాటించవచ్చు అంటారు? తులారాశి వారికి రాహు అస్సలు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మంత్ర జపానాన్ని అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా వీళ్ళు ముందుకెళ్తారు. లేదా అమ్మవారు పార్వతీ అమ్మవారికి, దుర్గా అమ్మవారికి ఓం దుర్గాయ నమః అంటూ కుంకుమార్చన చేసుకోవడం ద్వారా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మ. ఓకే గురుగారు. అంటే 2026 సంవత్సరం తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చక్కగా తెలియజేశారు. మరియు వాళ్ళు పాటించాల్సిన పరిహారం, చక్కటి పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.